ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిప్పుల కుంపటిలా మారింది. జిల్లాలో చాలా చోట్ల రికార్డు స్థాయిలో టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో నిన్నటి నుంచి 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే అటు రాబోయే 3 రోజులు జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఎండలకు తోడు తీవ్రమైన వడగాలులకు జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండల ప్రభావానికి జనాలు వాంతులు, విరోచనాలు, కడుపు, తలనొప్పులతో హాస్పిటల్స్ బారిన పడుతున్నారు. ఎండపై పూర్తి డీటెయిల్స్ ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. పూర్తిగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా నమోదవుతున్న పరిస్థితి ఉంది. గత 2-3 రోజులుగా టెంపరేచర్ చూస్తే 45 డిగ్రీల నుంచి 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. రాబోయే 3 రోజులు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పూర్తిగా రెడ్ అలర్ట్ ప్రకటించిన పరిస్థితి ఉంది. 46 డిగ్రీల టెంపరేచర్స్ నమోదైన నేపథ్యంలో మరో 3 రోజుల పాటు ఇంకా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నది హెచ్చరికలు జారీ చేసింది. చూడొచ్చు ఆదిలాబాద్ కలెక్టరేట్లో ఉన్న సూచిక బోర్డుని చూడొచ్చు. వాతావరణ శాఖకు సంబంధించి 3 రోజుల ఫోర్కాస్ట్ అనేది 46 డిగ్రీలు దాటి ఉంటుంది కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచిస్తున్న పరిస్థితి ఉంది. కేవలం ఒక కొత్త ఆదిలాబాద్ జిల్లానే కాదు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా చూస్తే ఇవాళ నిర్మల్ జిల్లాకు సంబంధించి నిర్మల్ జిల్లాలో చాలా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ దసరాబాద్లో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు ఈరోజు నిర్మల్ జిల్లా నమోదైన పరిస్థితి ఉంది. అటు బైంసాలో కూడా 45.9 డిగ్రీలు, తర్వాత పెంబి నిర్మల్ జిల్లాకు సంబంధించి పెంబిలో కూడా 45.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. లోకేశ్వరం సంబంధించి లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్లో కూడా 45.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక నిర్మల్ రూరల్ మండలం ముజ్గి గ్రామంలో 48 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు ఖానాపూర్ మండలంలో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు నమోదైన పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి బేలా, జైనత్ లాంటి ప్రాంతాల్లో కూడా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అటు మంచిర్యాల జిల్లా కావచ్చు, కొమరంభీం జిల్లాలో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. జనాలు రోడ్లపైకి రావడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనకు చాలా స్పష్టంగా ఉంది. 11 దాటిన తర్వాత సాయంత్రం 4 గంటల వరకు కూడా రోడ్లన్నీ కూడా నిర్మానుష్యమానంగా మారిన సిచ్యువేషన్ ఉంది. దానికి తోడు పూర్తిగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఎప్పటిలాగే ప్రతిసారిలాగే మేలో ఎక్కువగా 46 డిగ్రీల వరకు టెంపరేచర్స్ నమోదయ్యేటివి. కానీ ఈసారి ఏప్రిల్ వీకెండ్ అంటే మంత్ ఎండింగ్లోనే చాలా పెద్ద ఎత్తున టెంపరేచర్స్ నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు రోడ్డు పైన ఎండమావులు కూడా కనిపిస్తున్నాయి. జాతీయ రహదారి 44 పైన ప్రయాణించాలంటే ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. బైకులు, కార్లు ఉన్న చోటే పెట్టిన చోటే పూర్తిగా దగ్ధమవుతున్న పరిస్థితి. నిన్న ఆదిలాబాద్ జిల్లాలో ఒక్కసారిగా నిప్పంటుకొని బైకులన్నీ కూడా దగ్ధమైన పరిస్థితి చూశాం నిన్న. సో ఈ చెట్లు ఎక్కడైతే ఉన్నాయో చెట్ల నీడల్ని కొంత జనాలు ఆశ్రయిస్తున్న పరిస్థితి ఉంది. చూడొచ్చు విజువల్స్లో రోడ్డు పైన ప్రయాణిస్తున్న వాళ్ళు కొంత అయినా అలసట చెంది చాలా ఉక్కపోతకు భరించలేకుండా చెట్ల నీడల్ని కొంత ఆశ్రయిస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడే ప్రైవేట్ ఆసుపత్రులు, రిమ్స్ కానీ ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా వడదెబ్బ తాకిన వాళ్ళతో తీవ్ర అస్వస్థతకు గురైన వారితో క్యూ కడుతున్న పరిస్థితి ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనికి తోడు కొంత మరణాలు సంభవించే అవకాశం ఉంది వడదెబ్బకు తగిలి. దాంతో ఉపాధి హామీ కూలీలకు సంబంధించి కూడా జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. ఉపాధి హామీ కూలీలకు సంబంధించిన సమయంలో మార్పులు చేశారు. వారికి కొంత చల్లటి నీటిని కూడా సరఫరా చేసేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమైన సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తిగా రోడ్ సైడ్ ఉండే హ్యాకర్స్ కావచ్చు, చిన్న వ్యాపారులంతా కూడా నష్టపోతున్నారు. ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. సో ఇంకొక 3 రోజులు చాలా తీవ్రంగా రెడ్ జోన్లో ఉంది కాబట్టి చాలా తీవ్రమైన ఎండలు ఉండే అవకాశం ఉంది కాబట్టి జనాలు బయటకు రావద్దని చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతానికైతే నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైతే రాత్రిపూట కూడా టెంపరేచర్స్ 38 నుంచి 40 డిగ్రీల టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఉక్కపోతతో జనం బేజారవుతున్న పరిస్థితి ఉంది. సేమ్ టైం మంచిర్యాల, కొమరంభీం జిల్లాలో కూడా 44-45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుతం నమోదవుతున్న పరిస్థితుల్లో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం అయితే సూచిస్తుంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.